వాళ్ళని ఎవరికి అప్పగిస్తాడు? కుషాన్ రిషితాయిమ్‌కి ఇస్తాడు. వాళ్ళ నికృష్టుడైనటువంటి వాళ్ళ రాజుకి అప్పగిస్తాడు దేవుడు. సేవించండ్రా ఈ రాజుని సేవిస్తే ఎట్లా ఉంటుందో చూడండని. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ గాడ్స్ హార్డెనింగ్ దేర్ హార్ట్స్ ఇన్ ఎ సెన్స్. ఆర్ యూ సీయింగ్? ఈ ఎస్ సార్, ఎస్ సార్. ఫరో హార్డెన్ చేసుకున్నాడు. దానికి దేవుడు యాక్చువల్‌గా రెస్పాన్స్‌గా జడ్జ్‌మెంట్‌గా ఇంకొంచెం హార్డెన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేలీలు కూడా అన్య దేవతల్ని సేవించడం మొదలుపెట్టారు. దేవుడు యాక్చువల్‌గా ఆ సేవించడం అనేటువంటి దాన్ని ఇంకొంచెం డీపెన్ చేయటం, ఇంకొంచెం లోతులోకి పంపించడం అనేటువంటిది చూపిస్తున్నాడు. ఏంటంటే దాని యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుందో చూపించడానికి. ఇన్ ద సేమ్ వే మనం మోడర్న్‌లో కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఏంటంటే ఎప్పుడైనా సరే అంటే మనం నూతన నిబంధన గ్రంథంలో ఏం చూస్తామంటే అంత్యదినాల్లో కొంతమంది చెవులకు దురద కలిగినటువంటి వాళ్ళు ఆహ్, ఆహ్, ఉంటారు కదా! వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? ఎలాంటి బోధకులను పంపిస్తాడు? వాళ్ళు వినేటట్టే పంపిస్తారు సార్. వాళ్ళకి ఏం కావాలో అదే వాళ్ళ దురదని యాక్చువల్‌గా అవును. చక్కగా గోకుతూ, ఆ దురదని ఇంకొంచెం పెంచుతూ, ఆ హాయిలో ఆ దొంగ బోధ అనేటువంటి హాయిలో ఇంకొంచెం సరదాగా ఎంజాయ్ చేయటానికి దేవుడు అలాంటి బోధకులను వాళ్ళ మీదకి తీర్పుగా పంపిస్తాడట. సో, ఫాల్స్ ప్రాఫిట్స్ గాని, ఫాల్స్ టీచర్స్ ఆర్ ఎ జడ్జ్‌మెంట్ ఆఫ్ గాడ్ ఆహ్, అపాన్ ద అపాన్ ద పీపుల్ హూ ఆర్ కమిటెడ్ టు ఈవిల్. ఎవరైతే ఇహ సంబంధమైనటువంటి మతాన్ని వెతుక్కుంటారో, ఇహ సంబంధమైనటువంటి విషయాల కోసం దేవుడిని ఆరాధిస్తారో, వాటి కోసమే దేవుడిని సేవించటం మొదలుపెడతారో, దేవుడేం జేస్తాడంటే వాళ్ళ మీదకి తీర్పుగా ఏం జేస్తాడంటే, ఇదిగో ఇహ సంబంధమైనటువంటి వాటిల్నే ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు, దేవుడంటే ఇహ సంబంధమైనటువంటి వాటిల్ని మీకిచ్చేవాడు అనేటువంటి బోధకుల్ని పంపిస్తాడట వాళ్ళ వాళ్ళ మీదకి. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్. సో, దిస్ ఈస్ వాట్ గాడ్స్ హార్డెనింగ్ ఆఫ్ హార్ట్స్. అందుకనే ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ క్రిస్టియన్స్‌గా మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే, అట్ ఎవ్రీ పాయింట్ వి హావ్ టు సీ వెదర్ వి ఆర్ ఇన్ లైన్ విత్ గాడ్ ఆర్ నాట్. దేవునితో మనం అలైన్‌మెంట్‌లో ఉన్నామా లేదా అనేటువంటిది ఆయన వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలించుకోవటం అనేటువంటిది ప్రతి దినం, అనుదినం జరగాల్సినటువంటి ప్రక్రియ. అందుకని యేసుప్రభు ఏమంటాడు? ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు. ఏంటంటే, "మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి" అంటాడు. అప్పుడు కావాల్సినవి మీకేవైతే అవసరమో దేవుడు వాటిని సమకూరుస్తాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వచనాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారో తెలుసా? నాకు కావాల్సినవన్నీ రావాలంటే నేను దేవుని రాజ్యాన్ని వెతకాలి అనుకుంటారు. రెండిటి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో చూసావా? అవును సార్. సో, యేసుప్రభు చెప్తోందేంటి? నీ ప్రేమంతా ఎటుండాలి? దేవుని నీతి వైపు ఉండాలి. దేవుని రాజ్యం వైపు ఉండాలి. కానీ ఆ మాటను గూడా యేసుప్రభు మాటను గూడా తిరకాసు పెట్టి మనం ఏం జేస్తున్నాం? రాజ్యాన్ని, నీతిని ఎందుకు వెతుకుతానంటే, నాకు నాకు కావాల్సింది ఈ లోకం గాబట్టి, నాకు కావాల్సినవి ఈ లోకంలో సెటిల్ అవ్వటం, లేకపోతే మంచిగా నేను డబ్బులు సంపాదించటం, లేకపోతే నాకు వ్యాపారంలో సక్సెస్ రావటం, లేకపోతే నా చదువులో సక్సెస్ రావటం. కాబట్టి నేనేం జేస్తానంటే, వాటి కోసం దేవుడిని ఆరాధించడం మొదలుపెడతాను. వాటి కోసం దేవుడిని వెతకటం మొదలుపెడతాను. అవి వచ్చిన తర్వాత ఏం జేస్తాం? అందుకనే. పక్కన పెట్టేస్తుంది దేవుడిని. ఓకే. సో, ఎనీవే దట్స్ ఎ గుడ్ రిఫ్లెక్షన్. సో, ఎనీవే చాలామంది బెర్షెబా నుంచి కూడా జాయిన్ అయ్యారు. ఐయామ్ సో సారీ ఫర్ ద మిక్స్ అప్. సో, నేను ప్రాపర్‌గా బ్రదర్‌కి కమ్యూనికేట్ చేసి ఉండాల్సింది. పర్టిక్యులర్‌గా ఆహ్, నేను సెప్టెంబర్ 4 తారీఖు, 14 ప ప 4 తారీఖు, 11 తారీఖు నేను అవైలబుల్‌గా ఉండను. బోధించడానికి. ఎందుకంటే ఇక్కడ ఓ 2 కాన్ఫరెన్సెస్‌లో మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఏంటంటే, ఆ కాన్ఫరెన్సెస్‌లో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ తీసుకోవటం కుదరదు. ఎస్పెషల్లీ ఒక చోట మాకు ఇంటర్నెట్ గూడా ఉండదనమాట. సో, కాబట్టి ఏం చేస్తున్నానంటే, ఆ రోజులు ఉండవు కాదు అనేటువంటి విషయాన్ని బ్రదర్‌కి నేను తెలియపరచాలనుకున్నాను గానీ, అది ప్రాపర్‌గా నేను కమ్యూనికేట్ చేయకపోవటం వలన ఈ వారం గూడా లే లేదు అనేటువంటి మెసేజ్ మీకందింది.
నన్ను క్షమించండి దానికోసం. బట్ మీకు బెర్షెబా నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది క్షమించి జాయిన్ అయ్యారు. మీకు కొంచెం డిస్కంఫర్ట్ అయినా సరే జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్రదర్ సుధీర్ బ్రదర్ ఉన్నారా మీరు? ఓకే. సో నాకు ఒక విషయం తెలియజేయండి మీరు. అంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒక విషయాన్ని తెలియజేయండి. ఏంటంటే మీరు ఈరోజు అందరూ జాయిన్ అవ్వలేకపోవచ్చు కదా! సో మీరు అంటే ఈరోజు మనం కొన్ని ప్రశ్నల్ని గురించి మాట్లాడుకుందామా? లేకపోతే డిఫరెంట్‌గా మనం యాజ్ యూజువల్‌గా వెళ్తున్నట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయాన్ని చదువుకుందామా? మీ ఉద్దేశం ఏంటో ఒకసారి చెప్పండి. అంటే చాట్‌లో గాని ఎట్లాగైనా సరే మీరు ప్లీజ్ లెట్ మీ నో. బ్రదర్ మీరు మ్యూట్‌లో ఉన్నారు. Brother, we are recording the video, so you can continue the meeting, so that many can watch the video later. డెఫినెట్లీ. సో మనం అట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలోనే చదువుకుంటూ వెళ్ళిపోదాం అట్లయితే. Yes, brother. Very good. Okay. Sure, brother. Yes. I think that sounds like a very good plan. సో ఆల్రెడీ మనకి కొంత సమయం అయిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే కొన్ని వచనాలని చదువుకొని ఈరోజు ముగించుకుందాం. సో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం లో 7 నుంచి 11 వచనాలు చూసుకుందాం మనం. 7 నుంచి 11 వచనాలు చూసుకుందాం. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే వచనాలు చదువుకునే ముందు ప్రేయర్ చేసుకుందాం ఒకసారి. జాసన్ ఒకసారి ప్రార్థన చేసి మొదలు పెడతావు జాసన్? Okay, good. Yeah, thank you. Lord Jesus, thank you, Lord. Thank you for your grace. Thank you for your mercy. You've been so gracious to us, Lord. Lord Jesus says, when people are wandering for itching ears and inclined to unnecessary things, Lord Jesus Christ, today, Lord, we are focusing on the right theology, Lord Jesus Christ, where it teaches us and gives us morality and knows your makes us to know your heart, Lord Jesus Christ. Lord, thank you for your wonderful revelations and wonderful thoughts, Lord Jesus Christ. Very profound, wonderful, amazing principles, Lord Jesus Christ, which we can apply in day-to-day life, Lord Jesus Christ, which enables us, helps all the church, Lord Jesus Christ, to grow properly for your kingdom's expansion, Lord Jesus Christ. Thank you, Lord, for revealing such wonderful things to our dear brother Sai, Lord. And thank you for helping all of us, Lord Jesus Christ, where one party is really nurturing and taking care of other parts, Lord Jesus Christ. Thank you once again for your love and care for us. Be with us, help us. In Jesus' precious name we ask and pray. Amen. 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 ఈరోజు ఉదయం విలాప వాక్యాలు 5వ అధ్యాయం చదువుతున్నాను. నేను లేచిన వెంటనే విలాప వాక్యాలు 5వ అధ్యాయం చదువుకుంటున్నాను. మీలో చాలా మందికి చాలా విచిత్రంగా అనిపించవచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ ఇన్ ద బైబుల్, విలాప వాక్యాలు.
అంటే చాలా మందికి ఇదేంటి అంటే వీడు ఏడుపు గట్టు మొహవాడా అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎందుకు విలాప వాక్యాలు ఫేవరెట్ బుక్ అంటే, మన సొసైటీ ఎట్లా తయారైందంటే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి జరిగినప్పుడు, అంటే జస్ట్ మొన్న నేను న్యూస్లో చదువుతున్నప్పుడు, ఒక స్త్రీ కోర్టు ముందుకు వెళ్ళి నన్ను ఒక పాలిటీషియన్ అంటే ప్రజల్ని రాజ్యాంగబద్ధంగా ప్రజలకి సేవ చేస్తాను అని ప్రజలు కట్టేటువంటి సొమ్ముతో, ప్రజలు కట్టేటువంటి ట్యాక్సులతో జీతం తీసుకుంటున్నటువంటి మన సేవకులుగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకుడు ఒకతను తనని రేప్ చేసినప్పుడు, మానభంగం చేసినప్పుడు తనకి న్యాయం జరగట్లేదు అని ఒక కోర్టు ముందుకు వెళ్ళి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోయింది అమ్మాయి. అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇట్లా జరిగింది అని రిపోర్ట్ చేస్తారు. ఇంకొంతమంది దాన్ని విశ్లేషిస్తారు. అందరూ కూడా రకరకాలైనటువంటి దృక్పథాల్లో, రకరకాలైనటువంటి కోణాల్లో ఆ సంగతిని చూస్తారు కానీ దానికోసం ఏడ్చే వాళ్ళు మాత్రం ఎవరు లేరట. అంటే పాపం అనేటువంటిది మనం వ్యక్తిగతంగా నా పాపం గురించే నేను ఎప్పుడు ఏడుస్తాను, నా పాపం దేవా క్షమించు అని అడుగుతాను కానీ పాపం అనేటువంటిది నాతో ఆగిపోలేదు. పాపం అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్ట్రక్చర్లో, ప్రతి ఒక్క వ్యవస్థను కూడా పాడు చేసేసింది. దానికి సామాజికమైనటువంటి కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, పర్యవసానాలు ఉన్నాయి. సమాజంలో పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానాలు ఉన్నాయి. దీని గురించి ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు. అందుకని యేసుప్రభు ఏమంటారంటే, ఆయన దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అంటాడు. ఈ దుఃఖపడటం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి పాపాల కోసం మాత్రమే కాదు. మనం ఎప్పుడు దుఃఖపడటం అనేటువంటిది నేను ఇంత పాపిని అని మనం అడుగుతాం. కరెక్టే. మన వ్యక్తిగతమైనటువంటి పాపాల గురించి మనం రోధించాలి, దుఃఖపడాలి దేవుని ఎదురుగా. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి వాటి గురించి ఆషమ్మ బోషమ్మ కబుర్లాగా చెప్పుకోవటం మాత్రమే కాదు, లేకపోతే న్యూస్లో విని అయ్యో పాపం అట్లా అనుకోవటం కాదు. దాని గురించి దుఃఖపడటం, రోధించటం అనేటువంటిది మనం అలవాటు చేసుకుంటున్నామా అనేటువంటిది ఒకటి చూస్తే నిజంగా చెప్పాలంటే లేదు. విలాప వాక్యాలు ఏం చేస్తాయంటే, ఇర్మియా ఒక పని చేస్తాడు. ఏంటంటే అదే పనిగా ఏడవటం మొదలు పెడతాడు, అదే పనిగా దుఃఖపడటం, రోధించడం మొదలు పెడతాడు. జరిగినటువంటి పాపం, చేసినటువంటి పాపం అంతా కూడా తలుచుకొని దానివల్ల వచ్చినటువంటి పర్యవసానాన్ని మొత్తాన్ని కూడా చూసి నాయకులు ఎంత నికృష్టమైనటువంటి పనులు చేశారో, దేశం గంగలో కలిసిపోతున్నప్పుడు, అంటే ఇర్మియా గంగలో కలిసిపోతున్నట్టు నేను మాట ఉపయోగించలేదు కానీ, దేశం నాశనం అయిపోతున్నప్పుడు ఈ నాయకులైనటువంటి వాళ్ళు నాశనం అయిపోయేటువంటి దేశాన్ని పైకి తీసుకురావాల్సింది పోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం ఆ నాశనాన్ని ఇంకొంచెం తొందర చేస్తున్నారట. అంటే ఇంకొంచెం ఫాస్ట్గా దేశం పడిపోయేటట్టుగా చేస్తున్నారట. ఇది చూసిన తర్వాత ఇర్మియా ఏమంటాడంటే, ఒరేయ్ ఇది ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా సరే దీనికోసం ఏడ్చేవాళ్ళు ఎవరు లేరే, ఇది ఇంత స్పష్టంగా మనకి కళ్ళకు కట్టినట్టుగా నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాడైపోయేటువంటి, మునిగిపోయేటువంటి దేశాన్ని ఇంకొంచెం తొందరగా ముంచేస్తున్నారే, ఇది తెలిసి కూడా ఎవరు ఏడవట్లేదే. ఎందుకంటే బ్రహ్మానందం వీడియోలు చూసుకొని యూట్యూబ్లో మురిసిపోవటం, నవ్వుకోవటం, లేకపోతే అది చూసుకొని నవ్వుకోవటం అంతవరకే అయిపోయింది. కానీ మన సమాజం ఎంతవరకు ఎలా తయారైందంటే, ఒక న్యూస్ చూస్తాం, బాధాకరమైనటువంటి న్యూస్ చూస్తాం, చూసినటువంటి 2 సెకండ్లోనే మనం ఒక నవ్వేటువంటి ఒక కామెడీ వీడియో చూస్తాం. అంటే ఏంటంటే మన ఇమోషన్స్ కూడా ఎంత ఫ్లక్చువేట్ అయిపోతున్నాయంటే మన సమాజంలో ఇప్పుడు బాధపడటం కూడా ఎక్కువసేపు మనం బాధపడలేం. సో అంటే మన బాధపడేటువంటి తీరు కూడా, లేకపోతే సంతోషపడాలన్నా బాధపడాలన్నా సరే వ్యవధి ఎక్కువ ఉండదు మనకి.
అటెన్షన్ స్పాన్ అనేటువంటిది ఎక్కువ లేదు. అన్ని వీడియోలు, అంత ఇన్ఫర్మేషన్ మన మొహాన కొట్టడం వలన, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ అంత ఇన్ఫర్మేషన్ అంతా మన మొహాన కొట్టడం వలన ఏమవుతుందంటే, మన ఫీలింగ్స్, మన భావోద్రేకాలను కూడా మనం సరిగ్గా వ్యక్తపరచలేనటువంటి దరిద్రపు కొట్టు స్థితిలో అయిపోయాం మనం. అలాంటి సమయంలో విలాప వాక్యాలు నిజంగా ఆదరణ కలిగించేటువంటి పుస్తకం. ఏంటంటే, ఎలా ఆదరణ కలిగిస్తుంది విలాప వాక్యాలంటే, ఏడవటం ఎట్లాగో నేర్పిస్తుంది అది, రోధించటం ఎట్లాగో నేర్పిస్తుంది అది. సో అందుకని నాకు అనిపించేది ఏంటంటే, నేను బ్రతుకుతున్నటువంటి సమాజంలో నాకు కావాల్సింది ఏంటంటే, నా భావోద్రేకాలని సరిగ్గా దేవుని యొక్క భావోద్రేకాలతో అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కావాలి నాకు. సో అది విలాప వాక్యాలు లాంటి పుస్తకాలు యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా చేస్తాయి అన్నమాట అవి. ఎనీవే, అంటే ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ వన్ బిఫోర్ మనం స్టడీ బిగిన్ చేసే ముందు. ఐ జస్ట్ వాంట్ టు ఎందుకో ఇది చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. సరే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు ఎవరన్నా తెలుగులో చదివి సహాయం చేస్తారా? అట్లు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గురించి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా, ఆయన ఆరామ్నహరాయిము యొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగా ఉండిరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజి యొక్క కుమారుడగు ఓత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా ఆరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఓత్నీయేలు మృతి నొందెను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ కాశీ చదివినందుకు. నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కనిపించేది ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి మనకు అందరికీ గుర్తుండేటువంటి క్యారెక్టర్స్ ఏమిటంటే, సంసోన్ బాగా గుర్తుంటాడు మనకి, గిద్యోను భలే గుర్తుంటాడు మనకి, ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే యెఫ్తా కూడా గుర్తుంటాడు మనకి. కానీ ఎందుకో ఎవ్వరు ఓత్నీయేల్ అనేటువంటి పేరు ఇంతవరకు నేను ఎవ్వరు పెట్టుకోవటం వినలేదు. ఇంతవరకు అసలు ఎక్కడా వినలేదు. ఎందుకో అనేటువంటిది నిజానికి చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథంలో మొత్తంలో కూడా మచ్చలైనటువంటి క్యారెక్టర్ ఎవరిదైనా ఉంది అంటే, మనుషుల పరంగా చూసుకుంటే మచ్చలైనటువంటి క్యారెక్టర్ ఉంది అంటే, మగవాళ్ళలో మచ్చలేని మగవాళ్ళ క్యారెక్టర్లు ఎవరైనా ఉందంటే అది ఓత్నీయేలే. మరి ఎందుకో ఓత్నీయేలు మన అటెన్షన్ని తాకలేదు. ఎందుకో ఓత్నీయేలు మన అటెన్షన్ కిందకి రాలేదు. ఎందుకో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది. చూద్దాం అసలు ఓత్నీయేల్ గురించి ఏం నేర్చుకోవచ్చు అనేటువంటిది ఒకసారి చూద్దాం మనం. సరే, 7వ వచనం నుంచి మొదలెట్టుకుందాం మన పాఠాన్ని. ఓకే, 3వ అధ్యాయం 7వ వచనం. ఈ 7వ వచనం చదివే ముందు నేను కొన్ని విషయాలను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మీకు న్యాయాధిపతుల గ్రంథాన్ని చదవటానికి కొన్ని తాళం చెవులు నేను చెప్పాను ఇంతకు ముందు. ఎవరికైనా గుర్తున్నాయా నేను ఇచ్చినటువంటి తాళం చెవులు? న్యాయాధిపతుల గ్రంథం చదవటంలో ఈ తాళం చెవులను ఉపయోగిస్తే, ఈ తాళం చెవులను ఉపయోగించాలని చెప్పేసి రాసినటువంటి గ్రంథకర్త మనకి పదే పదే చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి క్లాసెస్లో నేను చెప్పాను. అవి గుర్తున్నాయా మీకు? ఎస్ అంకుల్, 2:16 అంకుల్. ఎవరు? న్యాయాధిపతులు 2:16 అంకుల్. వెరీ గుడ్, చదువు. ఏంటమ్మా అది? ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు
దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక ఉమ్, తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ చాలు, ఆజ్ఞను చాలు. అనుసరించినట్లు వారు నడవకపోయిరి. చాలు, వెరీ గుడ్. చాలా చక్కగా గుర్తుంచుకుంది. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథాన్ని చదవటానికి తాళించేవు ఏంటంటే అసలు ఈ న్యాయాధిపతులు ఎవరు అనేటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయెల్ని రక్షించటానికి మిలిటరీ విక్టరీస్ని ఇజ్రాయెల్కి ఇవ్వటానికి, అంటే వీళ్ళని అప్రెస్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ చేతుల్లోంచి విడిపించడానికి, అంతేకాకుండా వాళ్ళ యొక్క రోల్ మోడల్స్గా, అంటే దేవునితో నిబంధనలో విశ్వాస్యతని చూపిస్తూ, అంటే మాదిరికరమైనటువంటి వాళ్ళుగా, విశ్వాస్యతని ఇట్లా చూపించాలి అనేటువంటి మాదిరిని చూపించేటువంటి వాళ్ళుగా ఉండాలి. అది న్యాయాధిపతులు. సో ఉన్నారా లేదా అనేటువంటిది ప్రశ్న కదా. అసలు ఉన్నారా లేదా అనేటువంటి తాళం చెవితో మనం చదవాలి కదా. ఇంకొక తాళం చెవి కూడా చెప్పాను నేను. ఏంటది? మొదటి అధ్యాయాన్ని చూసుకుంటూ వచ్చినప్పుడు మొదటి అధ్యాయం ఎవరితో మొదలైంది? ఏ వంశం వాళ్ళతో మొదలైంది? గోత్రం అనేటువంటి పదం కొంచెం ఉపయోగించడానికి సంశయిస్తున్నాను నేను. సరే, గోత్రం కానీ వంశం కానీ ఎవరితో మొదలైంది మొదటి అధ్యాయం? యూదాతో మొదలైంది. ఎందుకు అనేటువంటిది చెప్పాను కదా నేను. యూదాతో మొదలై ఎట్లా ప్రయాణం అయింది అనేటువంటిది కూడా చెప్పాను. గుర్తుందా మీకు ఆ సంగతి? ఇది కనిపిస్తుందా మీకు? సో యూదాతో మొదలైంది, తర్వాత బెన్యామీను, సో ఇట్లా మనం వరుసగా చూసుకోవటం వెళ్ళాం. దానిని చిట్ట చివరిలో మెన్షన్ చేయటం అనేటువంటిది చూసుకుంటూ వచ్చాం మనం కదా. సరే, ఇక్కడ యూదాని జ్ఞాపకం చేసుకోండి, మనసులో పెట్టుకోండి. యూదాతో మొదలైంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఓకే, మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఏడవ వచనానికి వద్దాం మనం. సారీ, ఎందుకు? ఓకే, 7వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిలో దోషులయ్యారు. ఏం చేశారట దోషం చేయడానికి? తమ దేవుడైన యెహోవాను మరచి అంటే ఏంటంటే, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడిని యాక్చువల్గా మనసులో మర్చిపోయారు అనేటువంటి విషయం అనుకుంటాం. కానీ అట్లా కాదు. యాక్చువల్గా ఇక్కడ మాట ఇంకొంచెం బలమైనటువంటి మాట ఉపయోగిస్తున్నారు. ఏంటంటే, దేవుడైన యెహోవాను క్రితం క్లాస్లో మనం విసర్జించి అనేటువంటి పదాన్ని మనం చూసాం కదా. ఇది కూడా అలాంటి పదమే అనమాట. ఏంటంటే, దేవుడైన యెహోవాను యాక్చువల్గా ఉద్దేశపూర్వకంగా విడిచేశారు వీళ్ళు. ఎందుకు అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఏంటంటే, కానాన్లో కనిపించేటువంటి అందాలన్నీ కూడా, కానాన్లో కనిపించినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా మేము కూడా వాళ్ళలాగా ఉండాలి అనేటువంటి కోరిక వీళ్ళకి. ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక పెద్ద ఉరి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద టెంప్టేషన్ ఏంటంటే, సో ఇతరులు వాళ్ళే మేము కూడా ఉండాలి, వాళ్ళకి ఏది ఉంటే మాకు కూడా అది ఉండాలి. సో వాళ్ళకున్నది మాకు కావాలంటే మేము ఏం చేయాలి? వాళ్ళు పూజించినటువంటిది వాళ్ళ మార్గాలను మేము కూడా అనుసరిస్తే వాళ్ళలాగా మేము కూడా ఉంటాము. వాళ్ళకి ఏదైతే ఉందో మాకు కూడా అది ఉంటుంది. వాళ్ళలాగా మేము గనక వ్యవహరిస్తే, వాళ్ళలాగా మేము గనక జీవిస్తే, వాళ్ళకి ఏదైతే ఉందో మాకు కూడా అది ఉంటుంది అనేటువంటిది ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక పెద్ద టెంప్టేషన్ అనమాట. నిజానికి చెప్పాలంటే ఇజ్రాయేల్కే కాదు, మనకు కూడా అంతే టెంప్టేషన్. సో పక్కన వాళ్ళు యాక్చువల్గా బాగా ధనవంతులు అయ్యారు, వాడు అడ్డదారి దొక్కి ధనవంతుడు అయ్యాడు అనుకో, ధనవంతుడు అయ్యాడు కదా, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు కదా, ఎట్లా వాడు నడిచినటువంటిది కరెక్టే అయి ఉండొచ్చేమో. ఎందుకంటే ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఆశీర్వాదం ఎట్లా అనుభవిస్తాడు? కాబట్టి ఏంటంటే వాడు చేసింది కరెక్టే కాబట్టి వాడు తొక్కినటువంటి అడ్డదారులు కాదు, అవే నిజమైనటువంటి దారులని మనం కూడా తొక్కి ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటాం. సో దానికి రకరకాలైనటువంటి ఎక్స్క్యూజెస్ని వెతుక్కుంటాం, మనం సాకులను వెతుక్కుంటాం. ఇది పర్లేదు బ్రదర్, అదేం పర్లేదు బ్రదర్ అనేటువంటి సాకులను వెతుక్కోవటం మొదలు పెడతాం మనం. తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, ఇక్కడ దేవతా స్తంభాలు అని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే
ఆషరా స్తంభాలని అని అంటే బాగుండేది, ఎందుకంటే అదే మాట్లాడుతుంది ఇక్కడ. ఆషరా ఇంతకుముందు 2వ అధ్యాయంలో అష్టారోతు అనేటువంటి పదం చూసాం. ఇక్కడ ఆషరా అనేటువంటి పదాన్ని చూస్తున్నాం. ఈ 2 దేవతలు డిఫరెంట్ దేవతలు. మనం 2వ అధ్యాయంలో చూసినటువంటి అష్టారోతులు అంటే అష్టారులు. అష్టార్ అనేటువంటి దేవత దేనికి చిహ్నం అని చెప్పాను గుర్తుందా? క్రితం సెషన్‌లో ఏం చెప్పాను? వర్షం బయలుదేవత అని చెప్పాను. మిలిటరీ విక్టరీ గురించి చెప్పాను, గుర్తుందా? మిలిటరీ విక్టరీ అంటే ఏంటంటే యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవత అష్టార్, ఇష్టార్ అని ఇంగ్లీష్లో అంటాం. కానీ ఇక్కడ ఆషరా ఎవరంటే ఆషరా యుద్ధం కాదు కానీ ఫర్టిలిటీ అంటే ఏంటంటే పశు సంపద అంతా కూడా అభివృద్ధి చెందటానికి. సో కానానీయులు ఏం చేస్తారంటే ఈ ఆషరాని ఆరాధించేటువంటి విధానం ఏంటంటే ఆషరాకి పోల్స్ ఉంటాయి, అంటే మొద్దులు, స్తంభాలు లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ స్తంభాల చుట్టూరా వ్యభిచారం చేయటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో అలా చేయడం ద్వారా ఆషరాని వాళ్ళు ఆరాధించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం కదా. సో వీళ్ళు ఏం చేశారంటే దేవుడైన యెహోవాను ఉద్దేశపూర్వకంగా విడచి బయలుదేవతలను తర్వాత ఆషరా స్తంభాలని పూజించడం మొదలుపెట్టారు. అంటే సేవించటం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పూజించిది అనేటువంటిది అవాద్ అనేటువంటి పదం. ఈ అవాద్ అనేటువంటి పదాన్ని కొంచెం మనసులో పెట్టుకోండి. హీబ్రూలో అవాద్ అనేటువంటి పదాన్ని మనసులో పెట్టుకోండి. సో వాళ్ళు సేవించడం మొదలుపెట్టారు. 8వ వచనంలో అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఆరాం నహరాయిం యొక్క రాజు అయినటువంటి కూషాన్ రెషతాయిం చేతులకి దాసులగునట్లు, అంటే ఆయన్ని పూజించినట్లు లేకపోతే సేవించినట్లుగా వారిని అమ్మివేసెను అనేటువంటి పదం ఉంది ఇక్కడ. ఇజ్రాయేలీలు 8 సంవత్సరాలు కూషాన్ రెషతాయింకు దాసులుగా ఉన్నారు. వీళ్ళు కూషాన్ రెషతాయింని సేవించారు. నేను అవాద్ అనేటువంటి పదం చెప్పాను కదా 7వ వచనంలో. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఓకే, మీరు వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు కదా, వాళ్ళు నడిచినటువంటి త్రోవలను మీరు కూడా తొక్కితే వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు కదా, వాళ్ళు అనుభవించినటువంటి సంపద అంతా కూడా మీ మనసంతా కూడా దేవునితో పాటు ఉండటం అనేటువంటిది కాదు మీ సంపద. దేవుడే మనకు ఆస్తి అనేటువంటిది కాదు. మీకు మీలో ఉన్నటువంటి లేవీయుల్ని నేను చూపించలేదా మీకు? లేవీయుల్ని చూపించింది ఎందుకు? వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆస్తి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నేను ఎందుకు చెప్పాను మీ మధ్యలో? ఎందుకంటే నిజమైనటువంటి ఆస్తి మీకు ల్యాండ్ కాదు, పొలాలు కాదు. నిజమైనటువంటి ఆస్తి మీకు పశువులు కాదు. నిజమైనటువంటి ఆస్తి మీకు పిల్లలు కాదు. నిజమైనటువంటి ఆస్తి ఎవరంటే దేవుడైన యెహోవానే అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. కానీ మీరు దాన్ని పట్టించుకోలేదు. మీరు కావాల్సింది మీ దృష్టి అంతా సంపద మీదే ఉంది. కానాను గడించినటువంటి సంపద అంతా కూడా దాని మీదే మీ దృష్టి అంతా ఉంది. కాబట్టి వాళ్ళు తొక్కినటువంటి తప్పుడు ద్రోవలన్నీ మీరు తొక్కుతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ రాజును సేవించి చూడండిరా. మీరు కూడా వాళ్ళలాగా ఉంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళ రాజు కింద ఉంటే ఎట్లా ఉంటుంది? మీరు నా ప్రజలుగా ఉండటం ఇష్టపడతలేదు కదా. సరే, నేనేం చేస్తానంటే మీ మీద ఉన్నటువంటి యాజమాన్యాన్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అంటాం. ఈ ఓనర్షిప్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీకు. నా కింద ఉండటానికి మీకు ఇష్టపడతలేదు కదా, కాబట్టి మీకు వాళ్ళని అమ్మి వేస్తున్నాను. అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ని ఇస్తున్నాను. ఎందుకు? వాళ్ళని అబాద్ చేయటానికి, వాళ్ళని సేవించటానికి. సరే, ఇక్కడ ఒక విషయం చూడండి ఒకసారి. ఈ మ్యాప్ కనిపిస్తుందా మీకు?
కనిపిస్తుందా? కనిపిస్తుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ ఆరాం నహరాయిం అనేటువంటి ప్రదేశం ఉంది కదా, ఆ ప్రదేశం దాదాపు ఎక్కడంటే హాబర్ రివర్. సో ఈ ప్రాంతం నుంచి, అంటే ఆల్మోస్ట్ ఈ ప్లేస్ నుంచి ఆరాం నహరాయిం అనేటువంటి ప్రదేశం ఇది. యూదా ఎక్కడుందంటే ఇదిగో ఇక్కడ. ఈ చిన్న, నేను మీకు బాగా తెలియటానికి ఒక పని చేస్తాను. మీకు నేను పాయింటర్ని ఉపయోగిస్తాను, నేను హైలైటర్ లేజర్ పాయింటర్ని ఉపయోగిస్తాను నేను మీకు. ఇది చూస్తున్నారా? ఆరాం నహరాయిం అనేటువంటి ప్రదేశం ఇక్కడ ఉంటే, సిరియా ఈ ప్రదేశంలో ఉంటే, మోడర్న్ సిరియా అన్నమాట ఇది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నట్టు ఆయన. అంటే ఆలోచించండి ఒకసారి, ఈ రెండింటికి మధ్యలో, అంటే మ్యాప్లో చూస్తే మనకి యాక్చువల్గా 2 ఇంచులో 3 ఇంచులో లేకపోతే జానా కంటే తక్కువ ఉంటుంది ఇది, ఒక బెత్త కంటే తక్కువ ఉంటుంది. కానీ నిజానికి చెప్పాలంటే 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండింటికి మధ్యలో. ఆ రోజుల్లో ట్యాంకర్లు లేవు, యుద్ధ విమానాలు లేవు, ఇవన్నీ లేనటువంటి టైంలో ఇంత దూరం నుంచి వచ్చి వీళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నాడంటే అతను ఎంత పవర్ఫుల్ అయి ఉండాలో ఆలోచించండి ఒకసారి. ఆరాం నహరాయిం అనేటువంటి ప్రదేశం ఇంత దూరం నుంచి వీళ్ళ మీద కంట్రోల్ చేస్తున్నాడంటే ఎంత పవర్ఫుల్ అయి ఉండాలో ఒకసారి ఆలోచించండి. అతని పేరు కూడా చాలా ఇంపార్టెంట్. అతని పేరు ఏమన్నారు? కూషాన్ రెషతాయిం అన్నారు కదా. సో ఈ పేరుకి యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే ఈ పేరుకి అర్థం ఏంటంటే రెండింతల నల్లవాడు, రెండింతల క్రూరుడు. ఆ పేరుకి అర్థం అది. నిజానికి చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టకపోయి ఉండొచ్చేమో, కానీ ఆ పేరుని వీళ్ళు ఎట్లా జ్ఞాపకం చేసుకున్నారంటే, అంటే వింటేనే ఒక భయంకరమైనటువంటి, అంటే మనకి కాలకేయులు అనేటువంటి పదం రీసెంట్గా ఉన్నటువంటి ఒక సినిమాలో మనకి చూపిస్తారు. ఏంటంటే కాలకేయులు అంటే వీళ్ళు చాలా భయంకరమైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఆ పదం వింటేనే చాలా భయంకరం అన్నట్టుగా. సో అట్లాగే ఇతని పేరు కూడా మనకి చెప్పటం ఏంటంటే, ఆ పేరు వింటేనే గజగజ వణికిపోయేటట్టు అనమాట. అంటే వీడు ఎట్లాంటి వాడు అంటే ఒక చాలా భయంకరమైనటువంటి అప్రెసర్. అంటే ఎవరన్నా సరే వచ్చి దయ కోసం అడిగినప్పుడు వాళ్ళ పీక కత్తిరిచ్చేసేయటం, ఆ కత్తిరిచ్చేసి ఆనందించడం, ఇట్లాంటి మనం చూస్తుంటాం. ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటాం. మాఫియా ఒకానొక టైంలో ముంబైలో మాఫియా ఎట్లాగంటే, వాళ్ళకి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే నెలకి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ప్రతి షాపు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇలా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి వాళ్ళ తల మీద ఒక పెద్ద మేకు పెట్టి దిగ్గొట్టేవాళ్ళట మాఫియా వాళ్ళు. ఎందుకు అంటే అలా దిగ్గొడుతున్నప్పుడు వీడు అట్లా గిలగిలా కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు అది చూసినటువంటి పక్కన ఉన్నటువంటి షాప్ ఓనర్స్ అందరికీ ఏంటంటే వాళ్ళకి వణుకు పుట్టాలి. వణుకు పుట్టి ఎప్పుడు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా నేను డబ్బులు ఇవ్వను, లేకపోతే ఇవ్వలేను, నాకు ఈరోజు మా బేరం సరిగ్గా రాలేదు అని అనటానికి ధైర్యం చేయరు. అప్పో సప్పో చేసన్నా సరే ఈ మాఫియాకి డబ్బులు ఇచ్చేసేయాలి ఎట్లయినా సరే. అంత ఘోరమైనటువంటి ఆపరేషన్, అంత ఘోరమైనటువంటి పరిస్థితి అది. సో డబ్బుకి దాసోహం వహిస్తారు కదా, సంపద మీదే మీరు దాసోహం వహిస్తారు కదా, సంపద మీదే మీ కళ్ళన్నీ ఉంటాయి కదా, ఒకసారి చూడండి రా మీరు వాళ్ళని సేవిస్తే ఎట్లా ఉంటుందో చూడండి అని చెప్పేసి దేవుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ని ఇస్తున్నాడు. ఎవరికి? కూషాన్ రెషతాయింకి. అంటే డబ్లీ బ్లాక్ అండ్ డబ్లీ వికెడ్. అంటే రెండింతల, అంటే రెండింతల నల్లటి వాడు, అంటే కలర్ గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. ఏంటంటే భయంకరమైనటువంటి వాడు అని, భయంకరమైనటువంటి డార్క్నెస్, అంటే చీకటి స్వభావం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని. సో రైట్, లెట్స్ గో బ్యాక్ అగైన్. సో 9వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. ఇప్పుడు ఇక్కడ మొరపెట్టడం అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వీళ్ళు జహాక్ అనేటువంటి పదానికి ఇక్కడ వీళ్ళు మొరపెట్టడం అనేటువంటి దాంట్లో రిపెంట్ అవ్వడం అని కాదు, అంటే వీళ్ళు పశ్చాత్తాప పడటం అనేది కాదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, పశ్చాత్తాప పడటానికి ఇక్కడ మొరపెట్టడానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే పశ్చాత్తాప పడటం అంటే ఏంటంటే, మేము వెళ్తున్నటువంటి మార్గం దేవా నీకు వ్యతిరేకమైనటువంటి మార్గం, మేము నిన్ను కోరుకోకుండా మేము లోకాన్ని కోరుకున్నాం, మేము నువ్వే మాకు సంపద అని అనుకోకుండా
అడ్డమైనటువంటి సంపదని విగ్రహాలను పెట్టుకొని మేము తల మీద పెట్టుకొని దానికోసమే మా జీవితం అంతా కూడా వెచ్చిస్తున్నాం. ఇప్పుడు నాశన కోరు స్వభావం వైపు మేము వెళ్ళిపోతున్నాం. మేము వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదు, మా హృదయాలు సరైనవి కాదు. దేవా, మేము వెనక్కి తిరుగుతున్నాం, నీ వైపు తిరుగుతున్నాం. మేము వెళ్తున్నటువంటి మార్గంలో నుంచి వెనక్కి తిరుగుతున్నాము, నీ వైపు తిరుగుతున్నాము అనేటువంటిది పశ్చాత్తాపడటం అనేటువంటిది. అంటే ఏంటంటే 180 degrees, అంటే ఇట్లా వెళ్తున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే టోటల్గా ఇట్లా వెళ్ళి రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. సో అది పశ్చాత్తాపడటం అంటే. కానీ మొరపెట్టడం అంటే ఇక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే వీళ్ళ మార్గాల్ని సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళేంటంటే మేము కష్టం పడుతున్నాము, మమ్మల్ని ఎట్లాగైనా సరే కష్టాల నుంచి విడిపించు. మా మార్గాల్ని మేము సరి చేసుకోం. మా మార్గానికి మేము వెళ్తున్నటువంటి అంటే మా నడవడికకి మేము పడుతున్నటువంటి శ్రమలకి మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్షన్ని మేము గుర్తించడానికి ఇష్టపడట్లేదు. మా మార్గాన్ని మేము సరి చేసుకోం. మేము చేసినటువంటి తప్పుల్ని మేము పశ్చాత్తాపడం. కానీ ఎట్లయినా సరే మమ్మల్ని మాత్రం ఈ కష్టం నుంచి బయటపడేసి చాలు. ఇది మొరపెట్టడం అంటే. అజాక్ అనేటువంటి పదంలో మిస్ అయినటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ మార్గాల్ని సరి చేసుకోవాలన్న కోరిక లేకపోవడం. ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టారు. యెహోవా కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మొర అనేటువంటిది లోపభూయిష్టమైనటువంటిది అయినప్పటికీ, అందులో పశ్చాత్తాపం లేకపోయినప్పటికీ, దేవుడు అయినటువంటి యెహోవా, ఎందుకు ఆయన నిబంధన, యెహోవా అనేటువంటి పదం ఉపయోగించారు చూడండి. ఆయన నిబంధన సహితమైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన నిబంధనలో నిత్యత్వం విశ్వాస్యతతో కూడినటువంటి ప్రేమను చూపిస్తాడు కాబట్టి, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క కృప చొప్పున, ఆయన ప్రేమ చొప్పున, వాత్సల్యం చొప్పున, దయ చొప్పున ఏం చేస్తున్నాడంటే కాలేబు తమ్ముడైనటువంటి కనజు యొక్క కుమారుడైనటువంటి ఓత్నీయేలును, అంటే కాలేబు యొక్క వంశస్థుడైనటువంటి కనజు యొక్క కుమారుడైనటువంటి ఓత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. దేవుడు ఎవరు చేస్తున్నారు? మార్గాన్ని సరి చేసుకోకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క కృప చొప్పున వాళ్ళని, ఆయన యొక్క వాగ్దానం చొప్పున వాళ్ళని రక్షించడానికి దేవుడు పూనుకున్నాడు ఇక్కడ. అయితే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో చూడండి. నిజానికి చెప్పాలంటే ఓత్నీయేలు కానీ కాలేబు కానీ ఇద్దరు కూడా ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అంటే యాకోబుకు సంబంధించినటువంటి 12 కుమారుల్లో ఒకళ్ళు కాదు వీళ్ళు. 12 కుమారులకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. కానీ వాళ్ళ యొక్క విశ్వాసం చొప్పున, వాళ్ళు బయట వాళ్ళు అయినప్పటికీ కూడా విశ్వాసం చొప్పున వాళ్ళు ఏం చేయబడ్డారంటే యూదా గోత్రంలో ఒకళ్ళుగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు. దేవుని చేత గుర్తించబడ్డారు వాళ్ళ విశ్వాసం చొప్పున. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఇజ్రాయెల్ని రక్షించడానికి చివరికి దేవుడు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటంటే ఇజ్రాయెల్ కానటువంటి వాళ్ళు కానీ విశ్వాసం చేత ఇజ్రాయేలీలాగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని ఒకళ్ళని ఎంచుకొని వాళ్ళకి రక్షకుడిగా నియమించాడు దేవుడు. వాట్ అన్ అమేజింగ్ థింగ్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇజ్రాయెల్ కానటువంటి వాళ్ళు కానీ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇక్కడ. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరాం నహరాయిం రాజు అయినటువంటి కూషాన్ రషితాయింను అతని చేతికి అప్పగించెను. న్యాయాధిపతుల గ్రంథంలో చాలా తక్కువ సార్లు చూస్తాం మనం ఈ మాటని. ఇక్కడ యెహోవా ఇజ్రాయేలీలను వారి చేతికి అప్పగించాడు, ఇజ్రాయేలీల్ని అప్రెసర్స్ చేతికి అప్పగించాడు అనేటువంటి విషయం చూస్తాం. కానీ ఇక్కడ ఓత్నీయేల్ కేసులో ఏం జరుగుతుందంటే ఇంత ఘోరమైనటువంటి అప్రెసర్ అయినప్పటికీ కూడా, ఘోరమైనటువంటి నికృష్టుడైనప్పటికీ కూడా కుషాన్ రషితాయింని భయంకరమైనటువంటి వాడైనప్పటికీ, పవర్ఫుల్ పర్సన్ అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ విధమైనటువంటి శ్రమ లేదు ఇక్కడ. ఓత్నీయేల్కి ఏ విధమైనటువంటి శ్రమ లేదు. సింపుల్గా అయిపోయింది మ్యాటర్ అంతా కూడా. ఏంటంటే ఆయన చేతికి యెహోవా అప్పగించేసాడు. అతడు కూషాన్ రషితాయింని జయించెను. అయిపోయింది సింపుల్గా. అసలు ఇందులో ఏ డ్రామా లేదు, ఏమీ లేదు, సింపుల్గా. అందుకనే మనకు నచ్చదు. ఇందులో మనకు డ్రామా కావాలి.
యహూద్ దగ్గరికి ఇంకొంచెం మనం నెక్స్ట్ స్టడీలో యహూద్ని గురించి చదువుకుంటాం. అక్కడ చాలా డ్రామా ఉంటుంది. ఏంటంటే కత్తిని తీసుకోవటం, ఎడం చేత్తో పడవటం, పేగులన్నీ బయటికి పడటం, తర్వాత ఫ్యాట్ అంతా బయటికి పడిపోవటం, తర్వాత సంసోన్ విషయంలో, గిద్యోన్ విషయంలో మనకి చాలా చాలా డ్రామా ఉంటుంది అక్కడ అంతా కూడా. ఎందుకు అంటే ఆ డ్రామా అంతా కారణం ఏంటంటే చూడండి ఒకసారి. నేను ఇంకొక తాళం చెవి ఇస్తున్నాను న్యాయాధిపతుల గ్రంథంలో. ఇంతకు ముందు చెప్పినటువంటి తాళం చెవితో సరితూగేటువంటి దానికి సంబంధించినటువంటి ఇంకొక తాళం చెవిని మీకు ఇస్తున్నాను నేను. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం చూస్తున్నప్పుడు దేవుని యొక్క మనసుకి, న్యాయాధిపతి యొక్క మనస్సుకి మధ్యలో అనుసంధానం గనక ఉంటే, దేవునితో న్యాయాధిపతి గనక ఒకటై ఉంటే, ఏకమై ఉంటే, డ్రామా అవసరం లేదు అసలు. అంటే ఏ విధమైనటువంటి కష్టాలు, నికృష్టాలు, నిష్ఠూరాలు ఇలాంటివేం ఉండవు. చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. యెహోషువ విషయంలో యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు, యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు, జయించేశారు. ఎప్పుడొస్తుంది ఆకాన్ లాంటి వాడు వచ్చినప్పుడు, సరైనటువంటి విధేయత లేనప్పుడు అప్పుడే డ్రామా వస్తుంది మనకి. డ్రామా ఏంటంటే డ్రామా అంటే అర్థం ఏంటంటే, డ్రామా అంటే మీరు వేరే రకంగా అనుకుంటారేమో. ఏంటంటే డ్రామా అంటే ఏంటంటే అంటే కథలో ఏదో ఒక అడ్డం తిరిగేటువంటి ఒక విషయం కనిపిస్తుంది మనకి. అంటే సాగదీయటం అనేటువంటి విషయం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే అది కనిపిస్తుందో దానికి అర్థం ఏమిటంటే దేవునితో ఏకత్వం అనేటువంటిది లేదు. అందుకనే న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి సంసోన్‌ది చాలా పెద్ద స్టోరీ. ఎందుకు? సంసోన్‌కి దేవునికి మధ్యలో ఏ విధమైనటువంటి అనుసంధానం లేదక్కడ. దేవుడు ఒకవైపు వెళ్ళటానికి ఇష్టపడుతుంటే సంసోన్ కంప్లీట్‌గా ఇంకో వైపు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటాడు. సంసోన్‌కి దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క విధానాలు, దేవుని యొక్క ఉద్దేశాల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. హి వాస్ ఆల్ అబౌట్ హిమ్‌సెల్ఫ్. తన గురించే, తన యొక్క కోరికల గురించే, తన గురించే తను ఆలోచించుకుంటాడు తప్పితే, తనకు చేయాలనిపించిందే చేస్తాడు తప్పితే, దేవుని పిల్లల పట్ల భారం అనేటువంటిది ఏం కనిపించదు. అందుకనే ఆ స్టోరీ చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి. కానీ ఓత్నీయేల్లో అంతా ఏం లేదు. చాలా కొన్ని వచనాలే. ఎందుకు అంటే ఇద్దరికి మధ్యలో చక్కటి దేవుని యొక్క విధానాలతో, దేవుని యొక్క ఉద్దేశాలతో చక్కటి అనుసంధానం కలిగి ఉన్నాడు. దేవునికి సమర్పణ కలిగి ఉన్నాడు. ఓత్నీయేలు యొక్క జీవితాన్ని గనక మనం చూస్తే, ఓత్నీయేలు యొక్క సక్సెస్‌కి కారణం కూడా తను పెళ్లి చేసుకున్నటువంటి అక్స దైవికమైనటువంటి వ్యక్తి. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. కాలేబు యొక్క కుమార్తె అక్స. దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దాన్ని చాలా ట్రెజర్ చేసుకుంది. దేవుడు మాకు ఈ భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆయన యొక్క ఉద్దేశాలని ఇక్కడ మేము చూపించడానికి, ఆయన మీద విశ్వాస్యతతో మేము బ్రతకటానికి ఇక్కడ మాకు దేవుడు ఈ స్వాస్థ్యాన్ని మాకు ఇచ్చాడని గుర్తించి తను అభివృద్ధి చేయటానికి తను పూనుకున్నటువంటి వ్యక్తి అక్స. సో కాలేబుకి ఒక చక్కటి ఇల్లు ఉంది. కాలేబుకి ఒక దైవికమైనటువంటి ఇల్లు. సో ఏంటంటే హీ హ్యాస్ అ వైఫ్. ఆమె యొక్క ఉద్దేశం అంతా కూడా ఏంటంటే బోల్డంత డబ్బులు తీసుకురా అనేటువంటి ఉద్దేశం కాదు ఆమెది. దేవుని యొక్క విధానాల మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి, బిలీవర్. చాలామంది యంగ్ పీపుల్ అందుకనే అడుగుతుంటారు ఏంటంటే ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చా? చేసుకో కావాలనుకుంటే. కానీ జీవితం అంతా నిష్ఠురత్వంతోనే స్పెండ్ చేస్తావు. ఎందుకు? ఇప్పుడు ఒక ఎద్దుకి మనం గోట్‌ని ఏమంటాం తెలుగులో? మేకకి. ఒక ఎద్దు, ఒక మేకని మనం ఒక కాడి పెట్టి బండి లాగమంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఏమవుతుంది చెప్పండి ఒకసారి? రెండిట్లో ఏవి వాటి డ్యూటీస్ కంప్లీట్‌గా చేయలేకపోదు. ఒకదానికొకటి అడ్డుపడుతూ ఒక ముందుకెళ్ళవు. లాగ్గలవా వెళ్ళినా అసలు? చాలా అన్నయ్య? లాగ్గలవా అసలు? లేవన్నయ్య. అదే లాగలేవు. చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిటి మధ్యలో. ఒక ఎద్దు, ఒక కుక్క రెండిటి మీద కాడి పెట్టి మనం లాగటానికి ప్రయత్నిస్తే వర్క్ అవ్వదు.
అందుకని ఏంటంటే చాలామంది యంగ్ పీపుల్‌కి ఇలాంటి ప్రశ్న వాళ్ళు ఎవరినో ప్రేమించేస్తారు. ఆ ప్రేమించినటువంటి వాళ్ళు సినిమాలో చూపించినట్టుగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా చూస్తారు. అందుకని ఇలాంటి వాళ్ళకేంటంటే పెళ్ళైన తర్వాత ఫ్లైట్ ఎట్ ఫస్ట్ ఫైట్ అనమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈస్ ఫ్లైట్ ఎట్ ఫస్ట్ ఫైట్. మొదటి యుద్ధం బయలుదేరంగానే ఇద్దరు విడిపోవటం మొదలుపెడతారు. ఎందుకు? సరైనటువంటి దృక్పథం లేదు. పెళ్ళంటే ఏమిటి అనేటువంటి దృక్పథం లేదు. పెళ్ళంటే ఆకర్షణ, కోరికలు తీర్చుకోవటం. నా కోరికను తీర్చడానికి పలానా వ్యక్తి ఉంది. లేకపోతే నా కోరికను తీర్చడానికి పలానా వ్యక్తి ఉన్నాడు. నన్ను సంతృప్తిపరచడానికి, సంతృప్తిపరచడానికి ఎదురువాళ్ళు ఉన్నారు అనేటువంటి దృక్పథంతో అడుగు పెడతారు. సంతృప్తి మీదే ఉంటుంది పెళ్లి యొక్క ఉద్దేశం అంతా. ఎక్కడైతే వీళ్ళకి సంతృప్తి ఉండదో, సంతృప్తి ఏ రోజైతే రాదో అయిపోయింది పెళ్లి నాశనం ఆ రోజు. ఎందుకు? సరైనటువంటి దృక్పథం లేదు పెళ్లి పట్ల. ఎందుకిచ్చాడు? ఎందుకు దేవుడు పెళ్లి అనేటువంటి విషయాన్ని దేవుడిచ్చాడు? దేవునిలో ఉన్నటువంటి అన్యోన్యతని మనం అనుభవించడానికి ఇచ్చాడు. అయితే మనం పడిపోవటం అనేటువంటిది దేవుడిని వదిలేయటం వలన ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు ఎట్లా తయారైనాయి అంటే నువ్వు చెప్పే రూలా? నేను చెప్పేదా? ఇద్దరిలో ఎవరు గొప్ప మనిద్దరిలో? ఎవరు చెప్పిన మాట చెల్లాలి. సో, ఇతను చెప్పేటువంటి మాట ఎప్పుడూ చెల్లుతుందని ఈవిడికి బాధ. నువ్వు చెప్పినట్టుగానే నేను చేయాలా అని చెప్పేసి అతని బాధ. ఎందుకు? ఇద్దరు ఏంటంటే ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు గానీ అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? నీ కోరిక, నా కోరిక గాదు. నువ్వు చెప్పింది చెల్లాలి, నేను చెప్పింది చెల్లాలి కాదు. అసలు దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేవుని చెప్పింది చెల్లుతుందా లేదా మన ఇంట్లో అనేటువంటిది ఉద్దేశం అనేటువంటిది. కానీ అలాంటి దృక్పథం ఎవరికి ఉండదు గదా! ఎందుకంటే అమ్మాయి కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొనొచ్చింది. కొంచెం తెల్లగా కనిపించింది. కొంచెం హెయిర్ కూడా కొంచెం స్మూత్‌గా ఉంది. సినిమాల్లో కనిపించినట్టుగా గాలి రాంగానే హెయిర్ ఇట్లా పక్కకెళ్ళింది. అయిపోయింది పడిపోయాడు కుర్రోడు. అదే ఆకర్షణ. అదే పెళ్ళికి నాంది. ఎందుకు నచ్చింది అమ్మాయి అంటే అదే. ఈ అమ్మాయికి కూడా ఏంటంటే అబ్బాయి కొంచెం ప్రేమగా చూసినట్టు "ఏరా, పోరా, అది కాదురా" అనేటువంటి మాటలు మాట్లాడేటప్పటికి ఎవరు ఈమెతో అట్లా మాట్లాడుండరు. ఇంట్లో అంట్లు తోమిపిచ్చుంటారు నీట్‌గా. వాళ్ళ నాన్న కొంచెం ముట్టికాయలేసి చదువు అని చెప్పేసి అనుంటాడు. అక్కడికొచ్చేటప్పుడు కొంచెం లీనియంట్‌గా చేసేటప్పటికి అబ్బా! ఎంత బాగా చూసుకుంటాడో అని చెప్పేసి అనుకుంటుంది. అతను విశ్వాస, అవిశ్వాస అనేటువంటిది చూడదు. నన్ను బాగా చూసుకుంటాడు నాన్న. ఇది అంటే మనకి మూవీస్‌లో ఎక్కువగా కనిపించేదేంటంటే బాగా చూసుకుంటాడు నాన్న నన్ను. అదే కదా కావాల్సింది. ఇతను కూడా ఏంటంటే మీరు కూడా చూసుకున్నంత గొప్పగా నేను చూసుకుంటానండి. అంటే పెళ్ళికి ఇవన్నీ అంటే పునాదులనమాట. అంటే దరిద్ర పునాదులు ఇవన్నీ గూడా. సో, ఇలా జరగదు పెళ్లి నిజానికి చెప్పాలంటే. అందుకనే తెలుగు సినిమాలన్నీ గూడా పెళ్లితో ఆగిపోతాయి. ఎందుకు? పెళ్లి తర్వాత గనక చూపించడం మొదలుపెడితే, నిజమైనటువంటి జీవితాన్ని చూపించడం మొదలుపెడితే నిజమైన సినిమా అక్కడే ఉంటుంది గానీ ఎవ్వడు చూడడు దాన్ని. అందులో రొమాంటిక్‌గా ఉండేటువంటిదేమీ లేదు. అంటే అందులో మనం అబ్బా! అనుకునేటువంటిదేమి ఉండదు అందులో. సో, ఒక తప్పుడు దృక్పథం వలన ఏమవుతారంటే ఇంకొంతమంది యవనస్తులు కొంతమంది అడుగుతుంటారు వచ్చి ఏంటంటే, అంటే ఆహ్, దేవుడు ఆహ్, రక్షించ అబ్బాయి రక్షించబడలేదన్నయ్య కరెక్టే. కానీ దేవుడు రక్షించుకోడా? నన్ను బట్టి దేవుడు రక్షించుకోడా? దేవుడేమన్నా నిన్ను ఎరేసేటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడా? జనాలు రక్షించుకోవటానికి నిన్ను ఎరేసి రక్షించుకుంటాడనుకుంటున్నావా? అంటే అంత దిగజారిపోయాడా దేవుడు? వ్యభిచార గృహాల ముందు పింప్స్ అని ఉంటారు కొంతమంది. ఆ పింప్స్ ఏం చేస్తారంటే జనాల్ని ఆకర్షించడానికి కొంచెం అమ్మాయిలని పెట్టి చూపిస్తుంటారు. రండి, రండి ఇక్కడికి అని. మా దగ్గర మంచి అమ్మాయిలున్నారని. అంటే దేవుడు అట్లా కనిపిస్తున్నాడా? పింప్‌లాగా కనిపిస్తున్నాడా మనకి? జనాల్ని రక్షించడానికి ఎరేసాడు. ఇదేమన్నా లవ్ జిహాదా? క్రిస్టియానిటీలోకి జనాల్ని కన్వర్ట్ చేయటానికి అమ్మాయిలని ఎరేస్తూ పట్టుకోవటం అనేటువంటిది? లేతే అబ్బాయిలు గూడా. నన్ను బట్టి దేవుడు రక్షించుకుంటాడులే అమ్మాయిని. ఇక్కడ జరిగేదేంటంటే, వీళ్ళకి దేవుడు పలానా వ్యక్తిని రక్షించుకుంటాడనేటువంటిది అందరికి చాలా మందికి ఉండదు. అంటే అది గాదు మెయిన్ భారం. ఏంటంటే అబ్బాయికి నచ్చింది అమ్మాయి. ఈ అమ్మాయికి నచ్చాడు అబ్బాయి. పెళ్ళనేటువంటి దృక్పథం లేదు. దేవునికి లోబడాలనేటువంటిది లేదు. దేవుడిని ఏం చేస్తున్నారంటే, దేవుడికి లోబడకుండా ఉండటం అనేటువంటిది అవిధేయత అనేటువంటిది ముందు పెట్టుకొని, ఈ అవిధేయత ద్వారా దేవుడిని మహిమపరుస్తామని ప్రయత్నిస్తుంటారు. ఏంటి అవిధేయత?
విశ్వాసం పెళ్లి చేసుకోవటం అంటే దేవుని యొక్క ఉద్దేశాల కోసం పెళ్లి అనేటువంటిది ఉంచడం అనేటువంటిది పక్కన పెట్టేసి నా 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 కోసం నేను పెళ్లి చేసుకుంటాను, కానీ దేవుడు మహింపరచబడాలి దానికోసం. ఎట్లా కుదురుతుంది? నువ్వు ఎక్కేదే రాంగ్ ట్రైను. రాంగ్ ట్రైన్ ఎక్కిన తర్వాత నువ్వు కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్తాను ఎట్లా అనుకుంటావు నువ్వు? ఉంటాయి కొన్ని కేసుల్లో పట్టాలు తప్పిపోయి ట్రైన్ వెళ్ళకూడని టైంలో అది ఎప్పుడో రేర్గా జరిగినటువంటి సిచ్యువేషన్స్. కొంతమంది జీవితాల్లో అట్లా వాళ్ళు తెలియక తప్పులు చేసినా సరే దేవుడు మార్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అవి కాదు కదా, పట్టాలు తప్పిపోయినటువంటి సందర్భాలు మనం అదే కరెక్ట్ అనుకోకూడదు కదా. ఒకసారి హైదరాబాద్ నుంచి నేను ఇండియాలో ఉన్నప్పుడు 2019లో ఇండియాలో ఉన్నప్పుడు ఓటుని వేయాలి. నేను హైదరాబాద్లో ఉన్నాను, నా ఓటు చీరాల్లో ఉంది. చీరాల్లో ఉంది కదా అని చెప్పేసి ఓటు వేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి బయలుదేరాను. రేపు ఓటు వేయాలని చెప్పేసి రాత్రి బయలుదేరాను. పని చేసుకొని నా పని ఫినిష్ చేసుకొని సాఫ్ట్వేర్ వర్క్ ఫినిష్ చేసుకొని బయలుదేరాను. బయలుదేరిన తర్వాత భయంకరమైనటువంటి జనం. వెనక్కి వచ్చేద్దామా అనుకుంటే లేదు. ఎందుకు? నాది ఒక్క ఓటైనా సరే భారతదేశ నిర్మాణంలో నా పాత్ర ఉంది, నా ఓటు ద్వారా నా పాత్ర ఉంది. సో నేను ఈ దేశానికి పౌరుణ్ణి, నా దేశం నాశనం అయిపోవడానికి నాకు ఇష్టం లేదు, నా ఓటును ఉపయోగించుకోవాలని చెప్పేసి అట్లానే ఒంటికాల మీద నిలబడి వెళ్ళాను. తీరా ఏమైందంటే ఒక చోట వెళ్ళిన తర్వాత అది ఏం చేసిందంటే కొన్ని పెట్టెలు అందులో ఉన్నటువంటి ఒక ట్రైన్లో కొన్ని పెట్టెలు యాక్చువల్గా వేరే వైపు వెళ్ళిపోతాయట. సో నేను చీరాల వెళ్ళాల్సింది ఏలూరులో దిగాను వెళ్ళి, అంటే కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో దిగాను నేను. మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ వేరే ట్రైన్ తీసుకొని మళ్ళీ చీరాల రావటం జరిగింది. అయితే మ్యాటర్ ఏంటంటే కొన్నిసార్లు అంటే మనం ఎవరో మ్యూట్లో పెట్టుకుంటారా? మీరు మాట్లాడుకుంటున్నట్టున్నారు సరదాగా. ఒక్క నిమిషం, ఎవరో పాపం తెలియక ఫోన్లో మాట్లాడేసుకుంటున్నారు. పి నాగేశ్వరరావు గారు మ్యూట్ చేస్తారు ఎవరన్నా బ్రదర్ని? నా హోస్ట్ కాబట్టి మీరు చేయొచ్చు సార్. నేను హోస్ట్ లాగా లేను యాక్చువల్గా. నాకు హోస్ట్ అయినటువంటి ఎవరన్నా దయచేసి చేస్తారా? ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడున్నాం? సో మనం ఎక్కేదే రాంగ్ ట్రైన్ ఎక్కుతాం. రాంగ్ ట్రైన్ ఎక్కి కరెక్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలని ఆలోచించుకుంటాం. కరెక్ట్ కాదు కదా అది. అందుకనే వివాహం మీద ఒక దృక్పథాన్ని, పెళ్ళైనటువంటి వాళ్ళు అయితే నా భర్తను నేను సంతోషపెట్టడానికి కాదు, నా భర్త ఉంది, దేవుడిని సంతోషపెట్టడానికి నా భర్త ఉన్నాడు, నేను దేవుడిని సంతోషపెడతాను నేను ఉన్నాను అనేటువంటి ఆడవాళ్ళు అనుకోవాలి. భర్తలు కూడా ఏంటంటే దేవుడిని బట్టి నేను భార్యను ప్రేమించాలి, నేను భార్యను ప్రేమించడం ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు, దేవుడిని మహింపరచడానికి నేను చేస్తున్నాను ఇవన్నీ కూడా అనేటువంటి దృక్పథం కనుక ఉంటే మనకి వివాహం అనేటువంటి దానికి కంప్లీట్గా ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓత్నియేల్ జీవితంలో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎంత బ్యూటిఫుల్గా, అసలు ఏ విధమైన స్ట్రగుల్ లేదు అక్కడ. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడటానికి అసలు ఏ విధమైన స్ట్రగుల్ కూడా లేదు, ఏ డ్రామా లేదు అక్కడ. సింపుల్ ఏంటంటే యెహోవా ఆత్మ ఓత్నియేల్ మీదకి రావటం, ఆయన్ని న్యాయాధిపతిగా, ఆయన్ని రక్షించేటువంటి వాడిగా తీర్చిదిద్దటం ఆయన్ని. ఆ తర్వాత కూషాన్ రెష్తాయిం అంత భయంకరుడైనప్పటికీ కూడా మనం అనుకుంటాం ఇట్లాంటి వాళ్ళని అసలు మనం కొంతమంది ఉంటారు. నిజానికి చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఎంత పవర్ఫుల్ మన రోజుల్లో. వాళ్ళు కబ్జాలు చేసుకుంటే ఏం చేస్తాం మనం, సామాన్యులైనటువంటి వాళ్ళం. అట్లాగే వీళ్ళు కూడా కూషాన్ రెష్తాయిం లాంటి వాళ్ళు కూడా ఏంటంటే చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. వాళ్ళని కూడా సింపుల్గా దేవుడు చేతిలోకి ఇచ్చేసాట. సింపుల్గా దేవుడు వాళ్ళని చేతుల్లోకి ఇచ్చేసాట.
ఓత్నియేలు చేతిలోకి. ఎందుకంటే ఒక దేవునితో అనుసంధానమైనటువంటి జీవితం, దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకున్నటువంటి జీవితం, దేవునికి విధేయత కలిగినటువంటి జీవితం ఓత్నియేలు జీవితం. పదకొండవ వచనం, అప్పుడు 40 సంవత్సరములు దేశంలో నెమ్మది పొందెను. 8 సంవత్సరాలేమో ఈ కుషాన్ రెష్తాయిం అనే అతను ఇజ్రాయెల్ని కఠినమైనటువంటి ఆపరేషన్ని, అంటే కఠినమైనటువంటి శ్రమలకి గురి చేశాడు. కానీ ఓత్నియేల్ లాంటి వాళ్ళు ఉండటం వలన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నెమ్మది పొందిందిట. ఆ తర్వాత కెనజు కుమారుడైనటువంటి ఓత్నియేలు మృతి నొందెను. ఎంత బ్యూటిఫుల్ లైఫ్ చూడండి. మచ్చలేనటువంటి జీవితం, చక్కటి కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఒక విశ్వాసి అయినటువంటి ఒక భార్య ఉంది. ఓత్నియేల్ది మొట్టమొదటి స్టోరీ అయితే, మొట్టమొదట న్యాయాధిపతి అయితే, చిట్ట చివరి న్యాయాధిపతి ఎవరు మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించేది? సంసోను ఫేమస్ దేనికి? స్త్రీలోలుడు. ఏ స్త్రీలని లోలించాడు? ఒక్కళ్ళు కూడా ఇజ్రాయేలీలు ఉండరు, చూసారు అందులో? ఒక్కళ్ళు కూడా విశ్వాసులు ఉండరు, చూసారు అందులో? ఓత్నియేలుకి సంసోన్కి మధ్యలో నక్కకి నాగులోకి అనుకున్నంత వ్యత్యాసం ఉంది, చూసారా? ఒక విశ్వాసి అయినటువంటి స్త్రీ భార్య ఓత్నియేలు యొక్క సక్సెస్కి కారకురాలైతే, ఓత్నియేలు యొక్క దేవుడిచ్చినటువంటి, దేవుడు తన పైన పెట్టినటువంటి బాధ్యతకి దాన్ని చక్కగా సక్సెస్ఫుల్గా నెరవేర్చడానికి కారకురాలైతే, ఇక్కడ సంసోను ఎట్లా తయారయ్యాడంటే, విశ్వాసులు తప్పితే ఇంక అందరు నచ్చుతారు సంసోన్కి. సంసోన్ కనుక భారతదేశం ప్లెడ్జ్, ఇజ్రాయెల్ దేశం ప్లెడ్జ్ చెప్పాలంటే, ఆల్ బిలీవర్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాడేమో. ఆల్ అన్బిలీవర్స్ ఆర్ ఫేర్ గేమ్ ఫర్ మీ. ఐ థింక్ వీ గాట్ టు సీ. అందుకనే చాలా ఆశ్చర్యం కలిగేటువంటి విషయం ఏంటంటే, దైవికమైనటువంటి క్యారెక్టర్స్ మనకి ఓత్నియేల్ గురించి, అసలు న్యాయాధిపతుల గ్రంథంలో ఓత్నియేల్ గురించి అసలు నాకు తెలిసి ఓత్నియేల్ అనేటువంటి క్యారెక్టర్ ఉందని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకు? డ్రామా లేదు అక్కడ. మనం అంతా ఏంటంటే, వి గెట్ సో ఈజీలీ అట్రాక్టెడ్ టు పీపుల్ హూ డిజోబే గాడ్. వాళ్ళని కూడా ఎందుకు గుర్తుంచుకుంటామంటే, సంసోన్ని బలానికి గుర్తుంచుకుంటాం కానీ స్త్రీ లోలత్వానికి గుర్తుంచుకోము. అవిధేయతకి, టెర్రిబుల్ అవిధేయత, దానికి గుర్తుంచుకోము. బట్ మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో, సో దేవుని యొక్క కంపాషన్, నిన్ను ఎన్నడూ విడువను ఎన్నడూ ఎడబాయను అనేటువంటి దేవుడు ఇజ్రాయెల్ నిజంగా పశ్చాత్తాపడటానికి కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో, మమ్మల్ని ఈ కష్టాల నుంచి విడిపించు అంతే మేము కోరుకుందనేటువంటి టైంలో, దేవుడు ఏ విధంగా ఒక మాదిరికరమైనటువంటి ఒక న్యాయాధిపతిని ఎంచుకున్నాడు అనేటువంటి విషయం. ఈ మాదిరికరమైనటువంటి న్యాయాధిపతి ఇజ్రాయెల్లో నుంచి రాలేదు, బయట నుంచి వచ్చాడు. ఇజ్రాయెల్ బయట నుంచి విశ్వాసాన్ని బట్టి యూదాలో చేర్చబడినటువంటి వ్యక్తి. ఎంత విచిత్రం అంటే, బైబిల్లో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి మనకి ఇట్లాగా. ఎవరు? ఇంకొక న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఇంకొక ఆవిడ కనిపిస్తుంది, ఎవరు చెప్పండి? ఎట్లాగా? రూతు. ఎవరు ఆమె? మోయాబీరాలు. కానీ ఎంత విశ్వాసం చూపిస్తుంది ఆమె! ఆమెలో నుంచి, ఆమె దగ్గర నుంచి యాక్చువల్గా యేసుప్రభు వచ్చాడు. ఎంత విచిత్రమైనటువంటి విషయం చూడండి అది. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ముందు ఇంకొక ఆవిడ కనిపిస్తుంది మనకి, రాహాబు.
ఆవిడ ఇజ్రాయేలీయుల అలా ఎరికో కాదు, బయట ఉన్నటువంటి వ్యక్తి, ఇజ్రాయేలీయురాలు కానటువంటి వ్యక్తి. కానీ ఎలాంటి విశ్వాసం చూపించారు చూడండి దేవుడి మీద వాళ్ళు. సో అందుకనే చాలాసార్లు మనకి దేవుడు సర్ప్రైజెస్ని ఇస్తుంటాడు మనకి. గాడ్ రియల్లీ చూజెస్ పీపుల్. మనం ఇలాంటి వాళ్ళు కాదు అనుకున్నటువంటి వాళ్ళనే దేవుడు చూస్ చేసుకుంటాడు. సో మనదంతా ఎట్లా ఉంటుందంటే నంబర్స్ గేమ్. ఎంత పెద్ద మీటింగులు ఉంటే అంత పెద్ద దైవజనుడు మనకి. మన దృష్టి అంతా పడిపోయిన దృష్టి. యేసు ప్రభు, జాన్ వెస్లీ ఇద్దరిని పక్కన పెట్టుకుంటే మన దృష్టిలో ఎవరు గ్రేట్ అంటే జాన్ వెస్లీయే గ్రేట్. ఎందుకు? ఇంత డబ్బులు ఆయన అడుగుతాడు, ఇన్ని పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతాడు, ఇంత మంచి కార్లో వస్తాడు. ఏం దగ్గర ఉంది యేసు ప్రభు దగ్గర? నడుచుకుంటూ వెళ్తాడు, చెప్పులు కూడా ఉన్నాయో లేదో తెలియదు, కాళ్ళు మురికి పట్టిపోయినటువంటి కాళ్ళు గడిగేటువంటి వ్యక్తి. 12 మందే ఆయన దగ్గర ఉంది, అందులో ఒకడు మళ్ళీ ఆయన్ని వేస్తాడు. మన దృష్టిలో గ్రేట్ ఎవరు? బైబిల్ అందుకనే మన దృష్టిని అడ్జస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. దురద కలిగినటువంటి వాళ్ళకి, దురద చెవులు కలిగినటువంటి వాళ్ళకి, దురద దృష్టి కలిగినటువంటి వాళ్ళకి దురదే కనిపిస్తుంది. ఎప్పుడు కూడా దొంగ బోధకులే జడ్జిమెంట్గా వస్తారు. దొంగ బోధే వాళ్ళకి జడ్జిమెంట్గా వస్తుంది, వాళ్ళకి తీర్పుగా వస్తుంది వాళ్ళ మీదకి. అందుకనే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆల్వేస్. ఎలా ఉండాలంటే మనం, అంటే జాన్ వెస్లీని దొంగ బోధకుడు అన్నానని అనుకోవద్దు, నేను జనరల్గా చెప్తున్నాను. ఏంటంటే మన దృష్టిలో వీళ్ళు పెద్ద పెద్ద పరిచర్యలు చేస్తారు కాబట్టి, పెద్ద అంటే హంగులు, ఆర్భాటాలు, చాలా డబ్బులతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి అదంతా కూడా. సో అది గొప్ప మనకి. 4 గోడల మధ్యలో గనక ఒక మీటింగ్ పెట్టి ఒక 30 మందిని కూర్చోబెట్టి చక్కగా తర్ఫీదుని ఇచ్చి వాళ్ళని శిష్యులుగా తీర్చిదిద్దడం అనేటువంటిది వేస్ట్ మనకి. మనకి ఎట్లా ఉండాలంటే 4 కథలు చెప్పాలి మంచిగా, అందులో 5 అబద్ధాలు ఉండాలి. సో రకరకాలైనటువంటి కొత్త కథలు ఉండాలి. అంటే వెనసొంపైనటువంటి, అంటే అట్రాక్టివ్ కథలు ఉండాలి. అప్పుడు మనకి భలే ఉంటుంది అనమాట. కానీ ఓత్నీయేలు మనకి ఎందుకు ఇష్టం ఉండదంటే, ఓత్నీయేలు అవన్నీ ఏం లేవు. ఓత్నీయేలు సింపుల్గా విధేయత కలిగినటువంటి వ్యక్తి అంతే. అందుకనే ఓత్నీయేలు మనకు అసలు ఉన్నాడనే సంగతి కూడా తెలియదు. వి జస్ట్ ఫర్గెట్, బికాస్ దట్స్ వేర్ అవర్ థింగ్స్ ఆర్. ఓకే, సో ఎనీవే, ఈ నెక్స్ట్ వారం వచ్చేటప్పటికి, అంటే నెక్స్ట్ వారం నా బదులు ఇక్కడ తీసుకోవటానికి, లెసన్ తీసుకోవటానికి ఎవరన్నా ఉన్నారేమో, నేను ఐ విల్ ఫైండ్ ఫర్ రిప్లేస్మెంట్ ఫర్ మీ, సో దట్ మనం గ్యాప్ లేకుండా వెళ్ళటానికి నేను బ్రదర్ సుధీర్ గారితో చెప్తాను, అండ్ బ్రదర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు నెక్స్ట్ వారం గురించి. కానీ యెహూద్ గురించి ఒకసారి చదవండి. యెహూద్ గురించి నెక్స్ట్ వారం 12 నుంచి 31 వచనాల వరకు ఒకసారి చదవండి. దెబోరా మీద నేను 4-5 అధ్యాయాలు, ముఖ్యంగా 5వ అధ్యాయం మీద నేను యూట్యూబ్ వీడియో ఒకటి బ్రదర్ సుధీర్ గారికి నేను పంపిస్తాను, మీరు వాచ్ చేయండి. అది ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ఒక చోట టీచ్ చేశాను, ఒక చోట బోధించినటువంటి వీడియో యూట్యూబ్లో ఉంది. అది మీకు నేను లింక్ పంపిస్తాను, ఒకసారి చూడండి. నేను ఈ 2 వారాలు నేను ఉన్నాను కాబట్టి, వచ్చే 2 వారాలు నేను ఉన్నాను కాబట్టి, ఆ తర్వాత వచ్చినటువంటి వారం నేను వచ్చిన తర్వాత ఈ రెండింటిని నేను కూలంకషంగా స్టడీ చేయకుండా మీరందరూ వాచ్ చేశారనేటువంటి ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే, ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాఠాలని కొంచెం ఎంఫసైజ్ చేసుకుంటూ వచ్చి, నేను రాగానే గిదియోన్ స్టోరీలోకి అడుగు పెట్టేస్తాను, 6వ అధ్యాయంలోకి అడుగు పెట్టేస్తాను. నేను 2 వారాల తర్వాత నేను 6వ అధ్యాయంలో అడుగు పెట్టేస్తాను నేను. సో కాబట్టి నెక్స్ట్ 3 వారాలు కూడా మీరేం చేస్తారంటే, నెక్స్ట్ 3 వారాల్లో నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, 8 అధ్యాయాల వరకు కూడా చాలా చక్కగా చదవండి. మీకు ఉన్నటువంటి ప్రశ్నలన్నీ రాసుకోండి. మీకు దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా బైబిల్లోనే రాసుకోండి పక్కన. 8 అధ్యాయాల వరకు మనం 3 వారాల్లో 8 అధ్యాయాల వరకు ఫినిష్ చేయడానికి దేవుడు కృప చూపించాలని నేను ఆశిస్తున్నాను. ఏమన్నా
ఒక పని చేద్దాం మనం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ముగ్గురు కానీ నలుగురు కానీ ఒకే ఒక సెంటెన్స్లో దేవుడు ఈరోజు మీతో మాట్లాడినటువంటి మాటను బట్టి ప్రార్థిద్దాం. ఒక సెంటెన్స్ చాలు. ఎందుకు ఒక సెంటెన్స్ అంటున్నానంటే, మన ప్రార్థనలు చాలా పెద్ద ప్రార్థనలు. చాలాసార్లు మంచిదే, అది పర్సనల్గా చేసుకున్నప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. ఇలా మనం గ్రూప్లో కలిసినప్పుడు ఒక లైన్లో మీకు దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయాన్ని మీరు ప్రార్థన చేసి, దేవా ఇది నాలో ఫలింపజేయమని అడిగినప్పుడు మిగిలినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో మీరే ప్రార్థన సమయం అంతా తీసుకుంటే మిగిలిన వాళ్ళకి ఉండదు కాబట్టి ఒక మహా ఉంటే 2 సెంటెన్సెస్లో, 1 కానీ 2 సెంటెన్సెస్లో కానీ ప్రార్థన చేయండి. మనలో కొంతమంది ఒక 4 లేకపోతే 5 ప్రార్థన చేద్దాం. సరేనా? ఓకే, ఎక్కువ టైం తీసుకోకుండా ప్లీజ్ తొందరగా చేసుకుంటే కనుక మనం ముగించుకొని బయలుదేరదాం. ప్రేమగల నాయన ప్రభా దేవా, కొద్దిగా మళ్ళీ మెసేజ్లలో ఉంచి ప్రభా నాయన ఈ సాయంకాలంలో ప్రభా నాయన ఇలా జూమ్ ద్వారా ప్రభా మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి ఉన్నారు. ఒత్నేల జీవితాన్ని మా ముందు ఇచ్చిన దాన్ని బట్టి ఉన్నారు. లక్ష్మీ దేవా, ఒత్నేల గురించి నాకైతే ఏమి తెలియదు దేవా నాయన, నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి నిజంగా ఒక న్యాయాధిపతికి దేవునికి మధ్య ఉన్న అనుసంధానం గురించి ప్రభా నాయన ఈ రోజు నేర్పిస్తూ వచ్చారు. అదొక కీ పాయింట్ గా నాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. అంత మాత్రమే కాదు, ఒక విశ్వాసి అయిన భార్య ద్వారా ప్రభా నాయన ఒక మరి నాయన అతను సక్సెస్ పొందాడని మరి నాకు నేర్పిస్తూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాను. ఆ విధంగా ప్రభా నేను కూడా ప్రభా నాయన మీకు నాకు మధ్య అనుసంధానం కలిగి జీవించడానికి ప్రభా నాయన మరి నా ద్వారా ప్రభా అనేకమైన మరి ఆత్మలు మరి రక్షించబడడానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు సూత్రాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవా తండ్రి, నీవిచ్చిన ఈ బ్లెస్డ్ లైఫ్ ద్వారా మా సమాజంలో మేము ఘనత పొందినట్లు కాకుండా మా జీవితాల ద్వారా నీ నామానికి మహిమ తీసుకురావడానికి ఆ విధంగా మమ్మల్ని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. దేవా వివాహం విషయంలో తండ్రి ఈ రోజు మీరు చెప్పిన మాట తండ్రి దేవా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రభా దేవా. ఆ విధంగా మేము కూడా తండ్రి వివాహం విషయంలో ప్రభా వాక్యానుసారమైన తండ్రి దేవ ఆలోచన కలిగి తండ్రి దేవా నీ రాజ్యం విస్తరణ విషయంలో తండ్రి మేము తలంపులు కలిగి తండ్రి ఆ విధంగా తండ్రి మేము వివాహ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తండ్రి వివాహం గురించి కూడా మేము ప్రాపర్గా నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయమని యేసు ఉన్నత నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, దేవ పరిశుద్ధుల మీ పరిశుద్ధ పాదములకి వందనాలు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు ప్రభా. యవ్వనంలో మరి దేని చూసి మరి ప్రభా మేము పడిపోతున్నామో దాన్ని నాకు తెలియపరిచిన విధానం బట్టి వందనాలు. ఎన్నో రోజుల నుంచి దీనితో కలత అనేది చెందుతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దీని ద్వారా నాకు మీ యొక్క విషయం నాకు తెలియపరిచిన విధానం బట్టి వందనాలు తెలుపుకుంటున్నాను ప్రభా. నన్ను క్షమించండి. అలాగే మీ యొక్క వాక్యానికి లోబడాలని నా యొక్క హృదయం ఎంతో ప్రభా మరి అది ఎంతో మరి అడుగుతున్నాను ప్రభా. నా యొక్క హృదయంతో మీకు మొరపెట్టుకుంటున్నాను. ఈ నా ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయంలో తండ్రి వాక్యం ధ్యానించుకోవడానికి వాక్యంతో పాటు తండ్రి ఎన్నో లెసన్స్ మాకు నేర్పిస్తుంది అందులో తండ్రి సిచ్యువేషన్స్ బట్టి ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు కానీ చుట్టూతో ఉన్న సిచ్యువేషన్ చూసినప్పుడు తండ్రి ఇతను బట్టే తండ్రి ఆ బాధ నుంచి తండ్రి డైవర్ట్ అయిపోతుంది. దాన్ని బట్టే సంతోషపరిచేది లేకపోతే వేరే ఏదో మార్చుకుని తండ్రి డైవర్ట్ అవడానికి ట్రై చేస్తాం తండ్రి అలా కాకుండా తండ్రి ఉన్న సిచ్యువేషన్స్ బట్టి తండ్రి భారం కలుగుతండి విలాపించి తండ్రి ప్రార్థన చేస్తండి తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ అథారిటీకి తండ్రి మేము సబ్మిట్ చేసుకోవడానికి తండ్రి ఎలా చేయాలో తండ్రి అనేది ద్వారా తండ్రి మీ గైడెన్స్ ఇస్తూ వస్తుంది తెలుస్తూ తండ్రి అలా మేము
మా లైఫ్ లో అప్లై చేసుకోవడానికి తండ్రి ఇప్పటి నుంచి తండ్రి భారం కలిగి ప్రార్థించడానికి తండ్రి మా హార్ట్స్ ట్రై చేసుకోవడానికి తండ్రి మీరు గైడ్ చేయమని కోరుకుంటూ చిన్న ప్రార్థన వేసి బంగారు పాదాలను అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చిట్ట చివర ఇద్దరికి అవకాశం ఉంది. తండ్రి వందనాలు. ఈరోజు మ్యారేజ్ కోసం మాట్లాడారు. ఎట్లా అయితే తను కాకపోయినప్పటికీ నీకు చూపు నీ చేత ఎన్నుకోబడ్డాడు. దేవానికి వేపు చూసి ఏ నిర్ణయాన్ని సంతృష్టికి నన్ను కూడా దేవాలయంలో ప్రార్థించడానికి సమయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి మాట్లాడుతూ దేవాలయం ఆ స్థితిని తండ్రి మీరు హెచ్చించడానికి తండ్రి దేవా గ్రంథంలో ఏ వ్యక్తి ద్వారా మరి ఏ రీతిగా దేనికి అనుసంధానము తెలియపరుస్తూ మా స్థితిని మేము సరి చేసుకోవడానికి నీలో ఎదగటానికి చిన్న మా మధ్యకు తీసుకొచ్చిన నీ ప్రేమను పెట్టుకోవడం వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా తండ్రి వివాహం విషయంలో ఎట్టి పాలు బండాలు చెప్తూ వచ్చారు నాయన. అట్టి స్థితిలో మేము తండ్రి బిడ్డల విషయంలోనూ దేవాన తండ్రి వ్యక్తిగత విషయాల్లోనూ కూడా మేము తండ్రి సరి చేసుకుని నీలో ఎదగటానికి చూపిస్తున్నాను. ఈ చిన్న అవకాశాన్ని పెట్టుకోవడం ఆశలు చెల్లించుకుంటాం. క్రీస్తునామమున ఈ కొద్ది ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన దాసుని నిలబెట్టుకుని ప్రభా వాకి దేవుడిగా మాట్లాడుతూ వచ్చారయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనైతే ఎక్కువగా ఆలకించలేదు ప్రభా, మరి కొద్ది సమయం మాత్రమే ఆలకించి ఉన్నాను. అయినప్పటికీ కూడా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా నీ దాసుల ద్వారా ప్రభు నాకు వినిపించిన నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒత్నీయేలు గురించి ప్రభా, అక్సాను గురించి ఆమె కూడా తను భూభాగం మరి ఇచ్చినప్పుడు ప్రభా అది విస్తారపరచాలని దేవుళ్ళు అభివృద్ధి చేయాలని ఆమె ఆశపడుతూ వచ్చింది నా ప్రభా. అంతేకాకుండా మరి ప్రభా రూతు మరి అత్తను అత్తుకుని ప్రభా మరి దేవుడిని ఆశ్రయించిన బిడ్డగా ఆ బిడ్డ ఉంది. అందరిని బట్టి వందనాలు ప్రభా తండ్రి. అంతేకాకుండా మరి ఏ రీతిగా ఉండాలో ఏ రీతిగా ఉండకూడదో మరి సంసోను మరి ప్రభా మరి ఫిలిష్తీయులు మరి బిడ్డను మరి తండ్రి వెళ్ళినప్పుడు ప్రభా మరి తాను గురించి కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ రీతిగా ఉండకూడదని మా యవ్వన బిడ్డలకి పెద్దవారికి అందరికీ కూడా మీరు వర్తమానం అనుగ్రహించారు ప్రభా. మరి వివాహం చేసుకోవడంలో ప్రేమ విషయంలో కూడా అంతా మీరు కృప చూపించారు తండ్రి. మరి ప్రభా మరి ఎవరి మట్టికి వారి కోరికలు తీర్చుకోవడానికి వారి ఇష్టానుసారంగా కాదు, ఇది దేవుని మహింపరచాలని ప్రభా మరి వివాహం కొరకు మరి ప్రేమ గురించి అన్ని కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీటన్నిటిని బట్టి కూడా ప్రభా మరి తండ్రి మేమందరం కూడా సరి చేసుకున్న వారమే నాయన. మేము ఇంకనూ ఎదగలుగుట్లో మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచవలసిందని ఈ దాసుని కూడా ప్రభా మరి తండ్రి ఏ మాటలైతే మాకు ఇచ్చారో చదువుకోమని చెప్తా ఉన్నారో వాటిని బట్టి కూడా మేమందరం కూడా ప్రభు గ్రహించే వారంగా చదివే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని 2 వారాల తర్వాత మరి ఆరోగ్యంలో కూడా వెళ్తా ఉంటుండగా కూడా మీ కృప దయచేయమని, మీ దాసుని ఎత్తిపట్టుకుని మీరే సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కృప కలిగినటువంటి మా దేవ, దయగలిగినటువంటి మా తండ్రి, ప్రేమ అయినటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి మా దేవ, ఈ సాయంకాల సమయంలో ఇండియాలో ఉదయకాల సమయంలో ఇక్కడ మేము నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇజ్రాయేలీలాగా మేము కూడా కేవలం పశ్చాత్తాపడకుండా మా మార్గాల్ని మేము సరిచేసుకోకుండా మొరపెట్టేటువంటి వాళ్ళమే. మేము కూడా ఏదో ఒక రకంగా మమ్మల్ని కష్టంలోంచి బయటపడే అనేవాళ్ళం తప్పితే
దేవా మీతో మా హృదయాలు ఏకమైనాయా లేదా అని చూసుకోవటం అనేటువంటిది మాకు చేత కాదు చాలాసార్లు. మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఎట్లాగైతే మిమ్మల్ని స్వాస్థ్యంగా చూడలేకపోయారో, మిమ్మల్ని సంపదగా చూడలేకపోయారో, ఈ లోకంలో నాశనం అయిపోయేటువంటి వాటిని స్వాస్థ్యంగాను సంపదగాను చూసి వాటి మీద దృష్టి సారించారు. దానికోసం అడ్డదారులు దొక్కారు. మేము కూడా అట్లాంటి వాళ్ళమే చాలాసార్లు. మా దృష్టి కూడా పాడైపోయినటువంటి దృష్టి. మీ న్యాయాధిపతుల గ్రంథంలో చాలా అధ్యాయాలు ఉన్నటువంటి సంసోను మాకు గుర్తుంటాడు. చాలా అధ్యాయాలు ఉన్నటువంటి 3 అధ్యాయాలు ఉన్నటువంటి గిద్యోను మాకు గుర్తుంటాడు. కానీ ఒక 4-5 వచనాలు ఉన్నటువంటి ఒత్నీయులు మాకు గుర్తుండడు. ఎందుకంటే కేవలం 5 వచనాలే ఉన్నాయి ఆయన పేరు పట్ల. దేవా మమ్మల్ని క్షమించండి. మా దృష్టి కొంచెం బలహీనమైనటువంటిదని మేము ఒప్పుకుంటున్నాం. మా దృష్టిని మీ వాక్యంతో సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మా నీతి వంకర టింకరదే, మీ నీతి మాత్రమే సరైంది. మీ నీతిని మా నీతిగా చేయమని ప్రార్థిస్తున్నాం. మేము మా నీతినే మీ నీతి అనుకొని భ్రమపడేటువంటి వాళ్ళం. కాబట్టి ఆ భ్రమను తీసేసి మీ వాక్యం చేత మా నీతిని కట్టమని ప్రార్థిస్తున్నాం. మా నీతికి నీరు కట్టమని ప్రార్థిస్తున్నాం. దాన్ని నిలకడగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా వివాహ విషయాల్లో కానీ, వివాహం చేసుకోబోయేటువంటి వాళ్ళు కానీ, వివాహంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగం వెతుక్కునేటువంటి వాళ్ళు కానీ, సంఘ నాయకులు కానీ, సంఘ నాయకులుగా అవ్వాలని కోరుకునేటువంటి వారు కానీ, మాలో ఎవరైనా సరే దేవా సరైనటువంటి దృష్టితో, సరైనటువంటి ప్రేమతో మిమ్మల్ని అంటిపెట్టుకున్నటువంటి జీవితం మాకు ఇవ్వండి. అనుసంధానమైనటువంటి జీవితం మాకు ఇవ్వండి. మా ఇళ్లను కట్టమని ప్రార్థిస్తున్నాం. మా పిల్లల్ని కట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయి. మా పిల్లల్ని రకరకాలుగా ఈడ్చుకుపోయేటువంటి చాలా ఉన్నాయి. దేవా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వాళ్ళని బలపరచండి. దృఢమైనటువంటి సంకల్పాన్ని మీ వాక్యంలో వాళ్ళు కట్టబడగా మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు ఈరోజు ప్రార్థించినటువంటి వాళ్ళు, అందరి ముందు ధైర్యంగా వచ్చి ప్రార్థించినటువంటి వాళ్ళు, లేకపోతే ముందుకు రాకుండా ప్రార్థించుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే ప్రార్థన చేయలేకపోయినటువంటి వాళ్ళు అందరి గురించి మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. సహాయం చేయండి. ప్రార్థించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. అందులో మీ మహిమ కోసం, మీకోసం నిలబడేటువంటి విధేయతని, ఆ శక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ పొందండి, మీరే ఘనత పొందండి. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలో మీరు మమ్మల్ని మార్చండి. మీకే ఘనత, మహిమ, వైభవాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.